మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనమైతే విశాఖపట్నం భీమిలి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉన్నాం. సో ఈ టెంపుల్ కోసం మరిన్ని డీటెయిల్స్ మన ఆచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చాయండి. గుడి యొక్క ఆచార్యులు గారితో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ. శ్రీ లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. ఈ గుడి యొక్క చరిత్ర ఏమైనా చెప్పగలరా సార్? విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం గ్రామంలో సౌమ్యగిరిపై వెలసి ఉన్నటువంటి ఈ నారాయణ నారసింహ దివ్యక్షేత్రం అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రం. నరసింహుడు ప్రహ్లాదుని ప్రార్థనతో ఇక్కడ శాంతస్వరూపంలో ప్రసన్నుడైనాడు అని స్థల పురాణం చెప్పబడుతుంది. అసలు మనిషికి పంచప్రాణాలు, వాటిలోనే 5 కళలు అంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. అలాగే సూర్యుడికి 12 కళలు, అవి మాసాలు. చంద్రుడికి 16 కళలు, అవి తిథులు. ఈశ్వరునికి 11 కళలు, ఏకాదశో రుద్ర అంటారు. రుద్రాభిషేకం చేస్తారు అందుకు. అలాగ నరసింహునికి 32 కళలుగా నృసింహ తాపన్యోపనిషత్తులో అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. స్తంభోద్భవుడైనటువంటి నారసింహుడు ఖమ్మంలో వెలశాడు అని, ఈ నరసింహ అవతారం ఎప్పుడు జరిగింది అనేటువంటిది మొదటిగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. వేదకాలమానం తెలిస్తేనే ఈ కాలం నారసింహుని అవతార కాలం తెలుస్తుంది. కానీ ప్రస్తుతం చాలా చోట్ల వింటున్నాం, చాలా ప్రదేశాలలో వింటున్నాం. నరసింహుని కాలం ఎంతటిది అని చెప్పటం లేదు. ఆధారభూతమైనటువంటి పురాణాలని వైఖానస నిగమాగమంలో వేదకాలమానం ఒక్కటి ఉంది. ఆ వేదకాలమానాన్ని అనుసరించి శ్వేతవరాహ కల్పన నాటి 2వ అవతారం, వరాహకల్పంలో మొదటి అవతారం ఆదివరహ అవతారం, 2వ అవతారం నరసింహ అవతారం. ఆదివరహ అవతారంలో హిరణ్యాక్షుడిని చంపుతాడు వరాహస్వామి. నరసింహ అవతారంలో ఆ హిరణ్యాక్షుడి యొక్క అన్నగారైనటువంటి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు. అయితే యథార్థానికి శ్వేతవరాహ కల్పము అంటే వైదిక సంకల్పంలోనూ మహాసంకల్పంలోనూ క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ కూడా గమనించరు. కాలమానంలో గోవిందస్య మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని క్లుప్తమైనటువంటి నిత్యారాధనలో సంకల్పం. అంటే గోవిందుడు అనేటువంటి మహావిష్ణువు యొక్క ఆజ్ఞని అనుసరించి ఇప్పుడు సంచరిస్తున్నటువంటి బ్రహ్మయుగములో ఐదవదైనటువంటి శ్వేతవరాహ కల్పంలో, 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలో, 28వదైనటువంటి మహాయుగములో, యుగములో కలియుగములో మొదటి పాదంలో మనం ఉన్నాం. 5125వ సంవత్సరం. ఉగాది వస్తే 5126వ సంవత్సరం వస్తుంది నేటి కాలమానం ప్రకారంగా. అంటే నరసింహుని అవతారం ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందో అన్నది ఒక్కసారి పునశ్చరణ చేద్దాం. సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజు అయితే
అలాంటి 365 రోజులు ఒక సంవత్సరం అయితే, అలాంటి సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు కలియుగమైతే, కలియుగానికి 2 రెట్లు ద్వాపరయుగమైతే, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగమైతే, కలియుగానికి 4 రెట్లు కృతయుగమైతే లేక సత్యయుగం అంటారు. ఈ 4 యుగాలని ఒక మహాయుగంగా చెప్పబడుతుంది. ఇలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 మన్వంతరాలు గడిస్తే ఒక కల్పం. అలాంటి కల్పాలు 7 కల్పాలు దాటితే బ్రహ్మయుగానికి ఒక రోజు. అలాంటి రోజులు 365 రోజులు ఒక బ్రహ్మ సంవత్సరం. అలాంటి బ్రహ్మ సంవత్సరాలు 9 బ్రహ్మ సంవత్సరాలు. అందులో ఇప్పుడు నడుస్తున్నటువంటిది 5వ బ్రహ్మ సంవత్సరంలో 5వ బ్రహ్మయుగంలో 51వ బ్రహ్మ సంవత్సరం నడుస్తోంది. అలాంటి 51వ బ్రహ్మ సంవత్సరంలో 5వదైన శ్వేతవరాహ కల్పంలో, 7వదైన వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగంలో కలియుగంలో 5125వ సంవత్సరం గడుస్తోంది. అంటే మీరు గణాంకం చెయ్యండి, ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ నరసింహావతారం ఆవిర్భవించిందో అన్నది లెక్కగట్టండి. వెస్టర్న్ మ్యాథమెటిక్స్లో అమేయమైనటువంటి కాలము, ట్రిలియన్స్ అంటూ ఉంటారు. కానీ వేదకాలమానంలో అమేయమైన కాలంలో క్లియర్గా మనకి చెప్పబడుతోంది. దీనిని గణాంకం చేసుకున్న వాళ్ళు మ్యాథమెటిక్ థియరీలో, ఇంగ్లీష్లో గణాంకం లేదు. పురాణ గాథలలో పద్మ, మహాపద్మ, స్రగ్ధర, మహాస్రగ్ధర అని రామాయణంలో అత్యంతమైనటువంటి శానని వర్ణిస్తూ ఒకటి పక్కని 150 సున్నలు చుడితే ఎంతో ఆ దాన్ని మహాసంద్రహ అంటారు రామాయణంలో. అంచేత ఈ లెక్క కట్టండి. నారసింహుని అవతారం శ్వేతవరాహ కల్పన్నాడు కృతయుగములో 2వ పాదంలో నారసింహ అవతారం ఆవిర్భవించింది. స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి నరసింహుడు హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు. అయితే ప్రతి అవతారము కూడా ఒక వ్యక్తి కోసం అవతరింపబడదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం అవతరింపబడుతూ ఉంటుంది. అలాగా ప్రహ్లాదుని కోసం మాత్రమే నరసింహ అవతారం జరగలేదు. ఈ నరసింహావతారం జరిగినటువంటిది దుష్ట శిక్షణ కోసం. రాజు కనుక ప్రహ్లాదుడు, ఆయన చరిత్ర మాత్రమే మనకి చరిత్ర పుటలలో కనిపిస్తుంది, పురాణ పుటలలో. యథార్థానికి అనేక మంది రాక్షసులను సంహరించాడు ఆయన. అలాగ సంహరించినటువంటి ప్రదేశాలలో జోషిమఠ్ దగ్గర నుంచి, చార్ధామ్ దగ్గర ఉన్నటువంటి జోషిమఠ్ దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భీమునిపట్నం వరకు కూడా 32 స్వరూపాలు. ఆ 32 స్వరూపాలలో మనకి కనిపించేటువంటివి కర్ణాటకలో మీరు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి, చూస్తూనే ఉన్నారు. జలకొండ నారసింహం, జలాసురుడు అనేటువంటి వాడిని సంహరించడం కోసం ఆ నరసింహుడు ఒక కొలను సృష్టిస్తాడు. తన పాదాల నుంచి జలాన్ని స్రవింపజేసి, జలం ఎక్కడుంటే అక్కడ ఆ రాక్షసుడు చేరుతూ ఉంటాడు. చేరి అక్కడ ఉన్నవాళ్ళని భక్షిస్తూ ఉంటాడు. ఈ అరాచకాన్ని నివారణ చేయడం కోసం నరసింహుడు అక్కడ జలకొండ నారసింహుడుగా కుండాన్ని సృష్టించి ఆ జల మడుగున దాగినటువంటి ఆ రాక్షసుడిని, జలాసురుడిని సంహరిస్తాడు. అది కర్ణాటకలో మనకి కనిపిస్తూ ఉంటుంది, బీదర్లో. ఇంకాస్త ముందుకు వెళితే ఒరిస్సాలో బిడాల నారసింహుడు పిల్లి రూపంలో ఇళ్లల్లో సూక్ష్మరూపధారి దూరి అక్కడ ఉన్నటువంటి మానవులని భక్షిస్తూ ఉంటాడట. నరసింహుడు కూడా బిడాల రూపంలోనే వెళ్ళి ఆ ఇంట మాటు వేసి ఆ రాక్షసుని నిర్జిస్తాడట. ఇలాగా అనేక మంది రాక్షసులను నిర్జిస్తూ వస్తూ 29 స్వరూపాలతోటి మనకి కనిపిస్తాడు. 29 కళలు అంటారు. 29వ కళ ఈ భయంకర రూపం, ఇది నరసింహునిది. కొందరు నాస్తికులు అవతారం జరగలేదని అంటారు. కానీ
యథార్థానికి ప్రపంచ చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్ హెచ్జి వేల్స్ అన్నతను ప్రపంచాన్ని, కల్చర్ని ఔపోసనబట్టి ఆయా ప్రదేశాలలో రీసెర్చ్ చేసినటువంటి ఉద్గ్రంథం జగత్ కథ. అందులో ఆయన చెప్పేది ఏంటంటే ఆస్ట్రేలియా అడవులలో ఏ విధంగా గుంపు గుంపులుగా ఈ నరసింహ రూపాలు సంచరించేవి అని త్రవ్వకాలలో బయటపడ్డాయిట. 26 స్కల్స్ని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రక్షిప్తం జరిగినట్లుగా ఆయన జగత్కథలో ఉటంకించాడు. అంచేత నరసింహ అవతారాలు జరిగిన దాంట్లో ఆ నరసింహ స్వరూపుడు హిరణ్య కశ్యపుడిని సంహరించి అక్కడి నుంచి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ 29వ క్షేత్రమైనటువంటి ఆ మంగళగిరి దగ్గరికి వచ్చేటప్పటికి ముక్కోటి దేవతలు ఈ భయంకర రూపాన్ని చూసి కకావికలై పారిపోతున్నారు. కనుక ఈ సంక్షోభాన్ని నివారించాలి ఎలాగా అని చెప్పి చాలామంది ప్రార్థనలు చేస్తారు. ఋషులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అప్పుడు జగన్మాత లక్ష్మిని పిలుస్తారు. ఆ లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి మంగళగిరిలో పానకాలని, అంటే రౌద్ర రూపమైనటువంటి తామస ఔషధిని తయారు చేస్తుంది. తయారు చేసి ఆ కలశను తీసుకొని స్వామికి ఎదురేగుతుంది. స్వామి ఎదురేగడానికి ఏ విధంగానూ నరసింహుని తాలూకా స్వరూపాలు శిలాజములు 26 శిలాజములు ఒకే చోట దొరికినవి. వాటిని వారి పరిశోధిత గ్రంథంలో రాసినటువంటిది హెచ్జి వేల్స్ 36 అడుగుల కైవారం కలిగి దవడ సౌష్ఠవం భాషా ప్రయుక్తమైనది కానిదిగా గుంపులు గుంపులుగా సంచరించేటువంటి మృగప్రాయమైనటువంటి నడతలో అవి సంచరిస్తూ ఉండేవి అని ఆయన పరిశోధిత గ్రంథం. నరసింహావతారం జరగలేదు కానీ జరిగిందని అనుకుందామనేటువంటి నాస్తికులకి అది ఒక ప్రామాణిక స్వరూపం. ఇక ఆ నరసింహుడు మంగళగిరి దగ్గరికి వచ్చేటప్పటికి దేవతల ప్రార్థనతో లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. పరలోకం నుంచి ఉన్నటువంటి లక్ష్మి ఇహలోకంలోకి చెంచులక్ష్మిగా అవతరిస్తుంది. మహారౌద్ర సంభూతుడైనటువంటి నారసింహుని చల్లార్చడం కోసం తామస ఔషధి అయినటువంటి కలశని తీసుకుని స్వామికి ఎదురేగుతుంది. అప్పుడు స్వామి 2 గుక్కలు కలశను తీసుకుని 2 గుక్కలు సేవిస్తాడు, 2 గుటకలు వేస్తాడు. అప్పుడు చూస్తాడు కాస్త తెమ్మరిల్లి, ఎవరిచ్చారు ఈ పానకం అని. తన భార్య లక్ష్మి ఇచ్చినది అని చెప్పి గ్రహిస్తాడు. గృహస్థ ధర్మం ఏమిటి అని అంటే, ఏ మానవుడైనా ఎవరైనా సరే తాను సంపాదించిన దాంట్లో సగభాగం భార్యకి ఇవ్వటం, తాను తినిన దాంట్లో సగభాగం భార్య కోసం విడిచిపెట్టడం. ఆ గృహస్థ ధర్మాన్ని అనుసరించి అక్కడ మిగతా సగభాగం చెంచులక్ష్మి కోసం విడిచిపెడతాడు. అందుకనే పురాణ చిహ్నం. ఆ పురాణానికి అనుగుణంగానే అక్కడ గ్లాసుడు పట్టుకెళ్ళిన నరసింహుడు ఆ లక్ష్మీదేవి ఇచ్చినటువంటి పానక కలశను సేవించి తనకి పట్టని విధంగా తాను అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన అడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆమెకు ఒక అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఇది చూసిన ముక్కోటి దేవతలు ఆశ్చర్యపోతారు. జగన్మాత లక్ష్మి వల్ల కూడా ఆయన వశుడు కాలేదు, మరి ఇంకెవరి వల్ల వశుడవుతాడు అని చెప్పి మళ్ళీ యోచన చేస్తారు. ప్రహ్లాదుడు మూలకారకుడు కనుక ఆయననే మనం పిలుద్దాము అని చెప్పి నిర్ణయం చేసుకుని ఋషులు దేవతలు అందరూ కలిసి కోరికని అండగా ప్రహ్లాదుడిని పిలుస్తారట. ఆ కోరికని అండగా పిలిచిన ప్రదేశమే రాజమండ్రి దగ్గర కోరుకొండ. సూక్ష్మ నరసింహ క్షేత్రం కొండ మీద ఉంటుంది. 6 అంగుళాల నరసింహస్వామి రూపం. కిందని నిత్య నైమిత్తిక కర్మల కోసం పెద్ద స్వరూపం కనిపిస్తుంది. మంగళగిరి దగ్గర నుంచి మహేంద్రగిరి వరకు కూడా
మనకి దండకారణ్య ప్రాంతం. ఈ మహేంద్రగిరిలో అంటే ఇచ్చాపురం దగ్గర మందసా కొండలు. ఈ మందసా కొండలు అన్నది ఇప్పటికి కూడా మహేంద్రగిరిలోనే పిలుస్తారు వాటిని. కాకులు దూరని కారటవి ప్రాంతం అవడం వల్ల సముద్ర తీరమే మార్గంగా కలిగిన నరసింహుడు తన అంగలు వేసుకుని వచ్చేస్తూ ఉండడం చూస్తాడు ప్రహ్లాదుడు దివ్య దృష్టితో. చూసి ఎటు వెడతాడో అన్నది చూసుకుని అతడిని నిలువరించాలి అని చెప్పే యోచనతో పుష్పకి విమానంలో ఈ గోస్తని సముద్రము కలిసినటువంటి ఈ ప్రదేశాన్ని ఆయన ఎన్నుకుంటాడు. ముందుగా వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. ఆ స్వామి రాక కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వామి రాక కోసం ప్రార్థనలు చేస్తారో అనుకున్నట్టుగా ఆ స్వామి అక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణానికి చూసి ముగ్ధుడవుతాడు. ఈ సౌమ్యగిరిపై ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి, ఇది అపర కన్యాకుమారిగా పిలువబడుతుంది. ఎంచేతంటే 3 వైపులా నీరు కనిపిస్తుంది. సంగమ స్థలం, సముద్రం తూర్పు, దక్షిణానికి సముద్రం, ఉత్తరానికి సంగమ స్థలం. అంచేత ప్రశాంతుడైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి ఇక్కడ కూర్చుంటాడు స్వామి. ఎప్పుడైతే కూర్చున్నాడో ఈ ప్రహ్లాదాది దేవతలు ఋషులు కలిసి ఆ స్వామిని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇది చూసిన స్వామి, మళ్ళీ ప్రహ్లాద ఏ ఉపద్రవం వచ్చిందయ్యా, నువ్వు ఎందుకు మళ్ళీ వచ్చావు అని ఇక్కడ అడుగుతాడట. అప్పుడు స్వామికి అడగడంతో ప్రహ్లాదుడు చెప్తాడు, స్వామి నీ భయంకర రూపాన్ని చూసి కకావికల ఈ జనులు పారిపోతున్నారు. ఆ దుష్ట శిక్షణ అయిపోయింది, ధర్మపరీక్షణ అయిపోయింది కనుక నీవు శాంత స్వరూపంలో మాకు దర్శన భాగ్యం కల్పించు అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తారట. దాంతో చూశావా, నా కర్తవ్యాన్ని నేను విస్మరించి ఇలాగ సంచరిస్తున్నాను, నాకు కర్తవ్యాన్ని జ్ఞాపక చేశావు కనుక నీకే వరం కావాలో కోరుకో అని ఇక్కడ నరసింహుడు ప్రహ్లాదుడిని అడుగుతాడట. ఇప్పటిదాకా నిన్ను శాంతింపచేయడం కోసమే వరంగా వచ్చాను నేను కావాలని, కానీ మీరు వరం కోరుకోమని అంటున్నారు కనుక ఇప్పుడే నాలో జనిస్తున్నది. అది ఏమిటి అని అంటే, నా తండ్రి మహా కర్కోటకుడైనటువంటి ఈ భయంకరాకారాన్ని సంహరించడం కోసం ఆ స్వరూపంలో ఆ భయంకర స్వరూపాన్ని నిర్జించడం కోసం ఇంతటి మహాభయంకరమైనటువంటి నరసింహావతారం ప్రహ్లాదుడిని కోరుకోమంటాడు. ప్రహ్లాదుడు నా తండ్రి ముష్కరుడు, అతడిని సంహరించడం కోసం ఇంతటి భయంకరమైనటువంటి నరుడు సింహం రూపం కలిగినటువంటి అవతారాన్ని దాల్చావు. నా తండ్రి కన్నా నా పినతండ్రి మహాకర్కోటకుడిని విన్నాను. అప్పటికి ఈ భూదేవిని నానా అల్లరి పెడుతున్న సమయంలో నీవే ఆదివరహావతారుడై అవతరించి భూదేవిని ఉద్ధరించేవు అని చెప్పి విన్నాను. అప్పటికి నేను పుట్టలేదు కనుక ఒక్కసారి ఆ ఆదివరాహ స్వరూపాన్ని దర్శన భాగ్యం కల్పించవా అని చెప్పి నాకు కోరికగా కలుగుతున్నది అని చెప్పి అడుగుతాడట. దాంతో పునరావేశంతో జరిగిన ఘటనని స్ఫురణకు తెచ్చుకొని చెంగున 2 అంగలు సింహాద్రి గడ్డకెగిరి అక్కడ నరసింహావతారంలో ఆదివరాహ రూపంలో దర్శన భాగ్యం కల్పిస్తాడట ప్రహ్లాదాది దేవతలకి. అందుకని నరసింహావతారంలో వరాహ రూపంలో దర్శనమిచ్చాడు కనుక వరాహ నరసింహంగా పిలువబడుతుంది. ఇందులో కొంతమంది నాస్తికులు ఇవి ఏమిటి, ఎక్కడ వరాహ నరసింహం అనేటువంటిది దశావతారాల్లో ఎక్కడ లేదు కదా, ఇది అభూత కల్పనగా కనిపిస్తున్నదే అంటే స్థల పురాణానికి దాని సమాధానం ఈ రూపంలో స్వామి కోరికని ప్రహ్లాదుడికి తీర్చాడు. ఆ విధంగా వరాహ నరసింహంగా వచ్చింది. ఎప్పుడైతే వరాహ నరసింహుడు చూశాడో అవతరించాడో కోటి సూర్య గ్రహ సమతేజస్సుతో ఉన్న స్వరూపాన్ని చూడలేక మన్నించండి మహారాజా అంటే మరి 4 తన్నండి అన్నట్లుగా, ఏమయ్యా ప్రహ్లాద నీవు నరసింహుని శాంతింపజేయుయా అంటే ఆదివరాహ స్వరూపాన్ని అవతరింపజేసేవేమిటి, అంచేతి కోటి సూర్య గ్రహ సమతేజస్సుతో ఉంది, మనం తాళలేం, వెంటనే ఆయన శాంతింపజేయండి అని చెప్పి కోరుతారట. అప్పుడు ప్రహ్లాదుడు పక్కనే ఉన్న భృగు మహర్షిని అడిగి ఏం చేయమన్నారు అని అంటే గరుడ సేనని పిలిచి చందన కలశలు తెప్పించి చందనాభిషిక్తుని చెయ్యండి అని ఆనాడు ప్రహ్లాదుడికి సూచనలు ఇస్తారట భృగు మహర్షి. ఆ సూచనను అనుసరించే చందనోత్సవం అనేటువంటిది గరుడ సేన తీసుకొచ్చి చందన కలశాలని అభిషేకం ఆనాడు చేస్తుంది కనుక ఆ రోజు అక్షతృతీయ కనుక ప్రతి అక్షతృతీయకి ఆ జ్ఞాపిక చిహ్నంగా ఆరాధనలు అందుతూ ఉంటుంది సింహాచల క్షేత్రం. అక్కడి నుంచి స్వామి శాంతుడై ప్రశాంతుడై
అనంతుడైనటువంటి ఈ సౌమ్యగిరికి వచ్చి ఆయన నారాయణ రూపంలో సాక్షాత్కరిస్తాడట. అందుకు దీనిని నారాయణ నారసింహ క్షేత్రంగాను, ఈ ఘటన జరిగినటువంటి సమయం అర్ధోదయ మహోదయ పుణ్యకాలములోని కారికలు చెబుతాయి. అర్ధ ఉదయము అంటే నరసింహుడు తన రుద్ర రూపాన్ని విడిచిన రోజు, మహోదయము అంటే అనంతమైనటువంటి నారాయణ రూపాన్ని పొందినటువంటి రోజుగా పిలువబడుతుంది. కనుక అర్ధోదయ మహోదయ పుణ్యకాలాలు ఎన్నటికో కానీ రావు. అష్టగ్రహ కూటములు, నవగ్రహ కూటములు ఏ విధంగా ఎప్పటికో సంభవిస్తాయో అలాగా ఈ అర్ధోదయ మహోదయ కూటములు కూడా 89లో వచ్చింది, 1989లో. మళ్ళీ ఎప్పటికి వస్తుంది అన్నది మన పంచాంగకర్తలు ఆ గ్రహాల యొక్క కదలికలని అనుసరించి నిర్దేశించిన సమయంలో పంచాంగాలలో రాస్తారు అర్ధోదయ మహోదయం అని. 89లో ఫిబ్రవరి 5-6 తారీఖులో వచ్చినటువంటి ఈ అష్టగ్రహ ఈ అర్ధోదయ మహోదయ పుణ్యమేళాకి 20 లక్షల మంది వచ్చినట్లుగా ఆర్టీసీ వారి అంచనా. పేపర్లు ఉన్నాయి, అప్పుడు నేను తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ జనవాహిని చూశారు, 90 చనిపోయినారు కూడా సముద్రంలో. సరి అయినటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అక్కడ లేకపోవటం వల్ల. అంచేత ఆ విధంగా ఈ స్వామి ఇక్కడ శాంతరూపంలో వెలశాడు అని చెప్పబడుతుంది. ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి యొక్క పర్వదినం ఎందుకు చేస్తారు? ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? వైకుంఠానికి మోక్ష మార్గము, దర్శనానికి మోక్ష మార్గం అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇది నైమిషారణ్య చరిత్రకి అనుబంధంగా కనిపిస్తుంది. ఈ ధనుర్మాస వ్రతము అని వైఖానస నిగమాగమంలో అద్భుతంగా చెప్పబడుతుంది. ఈ ధనుర్మాసాన్ని 3 రకాలైనటువంటి విధానాలుగా అవలంబిస్తారు. మొదటి విధానం ధనుర్మాసం వైదిక విధానం. వేదోక్తమైన విధానంలో ధనుస్సంక్రాంతి ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు కూడా 32 మంత్ర ప్రశ్నల్ని అనుసరించి అధ్యయనోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. ఈ అధ్యయనోత్సవాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ధర్మసూత్రము ఒకటి, ప్రవర సూత్రం ఒకటి, గృహ్య సూత్రం ఒకటి, శ్రౌత సూత్రం ఒకటి, ఇలాగా ధర్మసూత్రములు అన్నది ఒక ఖండిక. 3 ధర్మసూత్రాలు అయితే 108 ఖండికలు. ప్రవర సూత్రము అనేటువంటిది ఒక రూపం. అందరికీ గోత్రాలతోటి చెప్తూ ఉంటారు. ఆ గోత్రం ఎందుకు సంభవించింది అన్నది, ఏ విధంగా సంభవిస్తుంది అన్నది ప్రవర సూత్రం మాత్రమే తెలుస్తుంది. ఇక ధర్మము ప్రవర సూత్రములు కలిపితే 4 అయినాయి. గృహ్య సూత్రము గృహస్థుడు ఆచరించవలసినటువంటి ధర్మాలు, చనిపోయే వరకు చేయవలసినటువంటి సంస్కారాలు, అవన్నీ కూడా వేదం నుంచి ఆవిర్భవించినవి. ఇవి నవబ్రహ్మలు వేసినటువంటి ప్రశ్నలో ఇవి కనిపిస్తాయి. వీటిని పునశ్చరణ చేసి జనావళికి అందించాలి అనేటువంటి తపనతో వేదనారాయణుడై నారాయణుడు నైమిషారణ్యంలో అవతరించాడని, నవబ్రహ్మలకి ఆ వేదాన్ని రాశీభూతంగా ఇస్తాడని, అది వాళ్ళు మథనం చేసి అనేక కారికలుగా అందరికీ అందిస్తారని, ఎవరి యొక్క కారికలని ఏ కుటుంబం ఆచరిస్తుందో వారికి ఆ గోత్రం సంభవించింది అని మనకి ప్రవర సూత్రం చెబుతూ ఉంటుంది. ఇక 11 సూత్రాలు అయినాయి, మంత్ర ప్రశ్నలు అయినాయి. ధర్మసూత్రము, ప్రవర సూత్రము, గృహ్య సూత్రము కలిపి 7, 4, 11 అయినాయి. 11 అంటే ఏకాదశి. ఆ ఏకాదశి 11 సూత్రాలని మనిషి అధ్యయనం చేసి ఆచరిస్తే వైకుంఠ మార్గానికి మూలపురుషుడవుతాడు. అంటే ఏ విధమైనటువంటి శరీర రుగ్మతులు లేకుండా మోక్షప్రాప్తిని పొంది వైకుంఠ ద్వార దర్శనానికి మూలంగా జరుగుతుంది అని వేదం చెబుతుంది. ఆ వేదాన్ని అనుసరించినటువంటి రోజులోనే ఇవాళ వైకుంఠ ద్వార దర్శనమని, అందుకు మోక్షంలో ఆ స్వామి నారాయణుడు కనిపిస్తాడని, ఈ 11 సూత్రాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం కలుగుతుంది అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియే ఈ వైదికంలో వైకుంఠ ఏకాదశి అనేటువంటి ప్రక్రియ. ఇక పాంచరాత్రం ఉంది. తిరుమల వైదికంలో వైఖానసం భీమునిపట్నం, వైఖానసం
రామతీర్థం